హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో ఎప్పుడు రెగ్యులర్గా సేమియా ఉప్మా తినే విధంగా కాకుండా ఈసారి నా స్టైల్లో ఎగ్ సేమియా ప్రిపేర్ చేసి చూపించబోతున్నా అన్నట్టు. అయితే సేమియా ఉప్మా ఎవరైనా సరిగా తినరనుకో వాళ్ళకు ఇలా చెయ్యండి, ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా సరే ఇష్టంగా లొట్టలు వేసుకుంటా మరీ తింటారు. సో ఎలా చేద్దామో చూసేద్దాం పదండి. ముందుగా మన ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ సేమియా కోసం నేను ఒక కప్పు సేమియా తీసుకున్నా అండి. 3 ఎగ్స్ తీసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు, వెల్లుల్లి ముక్కలు అండి చిన్నగా. సో మనం సేమియా ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద ముందుగా ఒక గిన్నెల వాటర్ తీసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో ఆయిల్, ఉప్పు వేసేసుకోవాలండి. సో అది మరుగుతుండగా నెక్స్ట్ ఒక పక్కన 3 ఎగ్స్ ఇట్లా పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పెప్పర్ పౌడరు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కొంచెం ఎగ్ సప్పసప్పగా ఉండకుండా మంచి ఫ్లేవర్ కోసం అండి. ఉప్పు కారం తగ్గట్టు వేస్తే మంచిగా ఉంటుందని అంతే. ఎగ్ ముక్కలు సప్పసప్పగా ఉండకుండా ఉప్మాలోకి. సో ఇదంతా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఎసరు మరుగుతుంది కదా, ఈ టైంలో సేమియా వేసేసుకోవాలి. చూడండి 4-5 నిమిషాలలోనే పెద్ద మంట మీద ఉడికించుకోండి. 4-5 నిమిషాలలో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను ఒకసారి చూపిస్తాను. ఇలాగే చాలా సింపుల్ అండి. 10 నిమిషాలల్లో బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఫ్యామిలీస్ అయినా కూడా పిల్లలకు డిఫరెంట్ టేస్ట్ని అందియండి ఇలా. సో ఇది చూపించిన కదా అట్లా ముట్టుకోగానే ఇరిగిపోయేటట్టు ఉండాలి. అవన్నీ ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ వేసుకొని తీసేసిన తర్వాత చల్ల నీళ్ళు పోసుకోవాలండి. మొత్తం అప్పుడు పొడి పొడిగా అయిపోతాయి. అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని కడాయి, అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ వేసేసుకోవాలండి. ఎగ్స్ ఈ విధంగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఉప్పు, కారము, పెప్పర్ పౌడరు, పసుపు అవన్నీ వేసుకోవడం వల్ల ఈ ఎగ్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మనకు చప్పచప్పగా తిన్న ఫీలింగ్ రాదు, మంచిగా ఉంటుంది ఫీలింగ్. ఇలా ఈ ముక్కలన్నీ ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఎందుకంటే ఇదే కడాయిలోనే మనము ఉప్మా చేసి చూపించబోతున్నాము. ఈ ఉప్మాకి ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అందులో పోపు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి ముక్కలు చిన్నగా, తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి కలుపుకొని. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా కలుపుకోవాలండి పోపులో. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా, ఎమ్మీగా. ఇంకా ముందు ఉండండి, చేసిన తర్వాత ఎంత బాగుంటుందో. సో నెక్స్ట్ కరివేపాకు వేసేసుకోవాలి. అవి కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా. తర్వాత ఉప్పు వేసేసుకోవాలి. మనము ఆ ఉప్మాకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఉప్పు కొంచెం కరెక్ట్గా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమియా, ఎగ్ సేమియా. సో ఈ టైంలో ఎగ్ వేసేసుకోవాలండి. ముక్కలు ఫ్రై చేసుకున్నవి ఇలా ఇందులో వేసుకొని కలుపుకోవడం వలన ఈ పోపులో పచ్చిమిరపకాయలు అవన్నీ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎగ్గుకు మంచిగా పట్టుకుంటాయి అన్నట్టు. అప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మళ్ళీ సేమ్ వేసేసుకోవాలి. ఇక తర్వాత పోపు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత సేమియాని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఎంత పొడి పొడిగా అంటే అసలు నోట్లో వేసుకుంటే ఇలా జారుతుంటుంది, అంత బాగుంటుంది సేమియా, ఎగ్ సేమియా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్ రెసిపీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా. మార్నింగ్ 10 నిమిషాలలో చేయొచ్చు అండి, అన్నీ రెడీ ఉంటాయి. చూడండి ఎంత బాగుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను నేనైతే. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియోని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు సోయా సాసు,
వెనిగరు, చిల్లీ సాసు అవన్నీ వేసేసుకోవచ్చండి. టొమాటో కెచప్ కొంచెం నూడిల్స్ ఫ్లేవర్తో బాగుంటుంది. సో ఇదేనండి నా వీడియో. మీకు నచ్చిందే అనుకుంటున్నాను నేను నా వీడియో. సో నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళైతే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.